హలో ఆల్, వెల్కమ్ టు డైలీ డోస్ విత్ ఆంధ్ర. ఈరోజు మనం ఆంటోనియో గ్రాంషీ పొలిటికల్ ఫిలాసఫీ గురించి తెలుసుకుందాం. గ్రాంషీ అసలు పేరు ఆంటోనియో ఫ్రాన్సిస్కో గ్రాంషీ. ఇతను ఒక ఇటాలియన్ మార్క్సిస్ట్, ఫౌండర్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇటలీ. ఇంక మనం పాడ్కాస్ట్లోకి వెళ్ళి డీప్గా తెలుసుకుందాం. 100 ఏళ్ల క్రితం కార్ల్ మార్క్స్ ఒక జోస్యం చెప్పారు, పెట్టుబడిదారీ విధానం కూలిపోయి ప్రపంచవ్యాప్తంగా కార్మిక విప్లవం వస్తుందని. ముఖ్యంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన పశ్చిమ దేశాల్లో ఇది ముందుగా జరగాలి. అది ఆయన అంచనా. కానీ అలా జరగలేదు. విప్లవం వచ్చింది, కానీ రష్యా లాంటి వెనుకబడిన దేశంలో, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్లలో రాలేదు. ఎందుకని? ఈ పెద్ద ప్రశ్నకు సమాధానం ఎక్కడ దొరుకుతుంది? ఆశ్చర్యకరంగా ఆ సమాధానం ఇటలీలోని ఒక జైలు గదిలో దొరుకుతుంది. అక్కడ ముస్సోలినీ ప్రభుత్వం ఒక మేధావిని బంధించింది. అవును, అతని గురించి ప్రాసిక్యూటర్ కోర్టులో అన్న మాట చాలా ప్రసిద్ధం. మనం ఈ మెదడును 20 ఏళ్లపాటు పనిచేయకుండా ఆపాలి అన్నారు. అంతగా భయపడ్డారు వాళ్ళా మెదడుకి. ఆయనే ఆంటోనియో గ్రాంషీ. అద్భుతం. అంటే జైలు గోడల మధ్య శారీరకంగా బందీగా ఉన్నా తన ఆలోచనలతో ఒక కొత్త రాజకీయ సిద్ధాంతానికే పునాది వేశారు. ఈరోజు మన పరిశీలన లక్ష్యం కూడా అదే. అధికారమంటే కేవలం తుపాకులు, లాఠీలు కాదని, మన ఆలోచనలను, నమ్మకాలను నియంత్రించడం ద్వారా కూడా పనిచేస్తుందని గ్రాంషీ ఎలా వాదించారో చర్చిద్దాం. అవును, ఆయన సిద్ధాంతాలు నేటి ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఒక కొత్త తాళం చెవిని ఎలా ఇస్తాయో చూద్దాం. కాబట్టి ఈ మేధోపరమైన సాహసంలోకి అడుగుపెడదాం. సరే, మొదటగా ఆ ప్రాథమిక ప్రశ్నకు వద్దాం. మార్క్స్ సిద్ధాంతంలో గ్రాంషీకి కనిపించిన లోపమేమిటి? ఎక్కడ మార్క్స్ అంచనా తప్పిందని ఆయన భావించారు? మార్క్స్ ఆలోచనలో సమాజాన్ని ఒక భవనంలా ఊహించుకోవచ్చు. ఓకే. ఆ భవనానికి పునాది అంటే బేస్ ఆర్థిక వ్యవస్థ, అంటే ఫ్యాక్టరీలు, భూమి, ఉత్పత్తి సాధనాలు. సరే, మరి దానిపైన ఆ పునాది మీద కట్టిన పై అంతస్తులు అంటే సూపర్స్ట్రక్చర్ అనేవి రాజ్యం, చట్టం, మతం, సంస్కృతి. మార్క్స్ ప్రకారం పునాది ఎలా ఉంటే పై అంతస్తులు అలానే ఉంటాయి. అంటే ఆర్థిక పునాది మారితే, ఉదాహరణకి విప్లవం వస్తే, పైన ఉన్నవన్నీ వాటంతటవే కూలిపోతాయన్నమాట. ఖచ్చితంగా. దాన్నే ఆర్థిక నిర్ధారణావాదం అంటారు. ఇంజిన్ మారితే పెట్టెలు వాటంతటవే దారిలోకి వస్తాయన్నట్టు. కాని గ్రాంషీకి అది అంత సరళంగా అనిపించలేదు. ముఖ్యంగా పశ్చిమ దేశాల్లో ఆ రైలు పెట్టెలకు సొంత స్టీరింగ్ ఉన్నట్టుగా ఆయన గమనించారు. సరిగ్గా అదే ఆయన మేధస్సు. ఆయన ఈ పునాది ఉపరితల నిర్మాణ నమూనాను పూర్తిగా కొట్టేయలేదు, కాని దానికొక కొత్త కోణాన్నిచ్చారు. అంటే ఉపరితల నిర్మాణం కేవలం పునాది నీడ మాత్రమే కాదు, దానికి సొంత శక్తి, స్వయం ప్రతిపత్తి ఉందని వాదించారు. అందుకే ఆయన ఉపరితల నిర్మాణాన్ని 2 భాగాలుగా విడగొట్టి చూపించారు. ఇది చాలా కీలకమైన విషయం. ఓకే, ఆ 2 భాగాలేమిటి? అవి అధికారాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? మొదటిది మనకు స్పష్టంగా కనిపించేది రాజకీయ సమాజం. దీన్ని మనం హార్డ్ పవర్ అని కూడా అనుకోవచ్చు. అంటే ప్రభుత్వం, కోర్టులు, పోలీసులు, సైన్యం ఇవన్నీనా? అవును. ఇవి చట్టం, బలవంతం, శిక్షల ద్వారా సమాజాన్ని నియంత్రిస్తాయి. ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే ఈ వ్యవస్థ రంగంలోకి దిగుతుంది. ఇది అధికారం యొక్క ప్రత్యక్ష భౌతిక రూపం. పౌర సమాజం, సివిల్ సొసైటీ, ఇది సాఫ్ట్ పవర్. సాఫ్ట్ పవర్. ఇది మనకు ప్రత్యక్షంగా కనిపించదు, కాని రాజకీయ సమాజం కన్నా చాలా శక్తివంతమైనది. ఇందులో పాఠశాలలు, మత సంస్థలు అంటే చర్చు, గుడి లాంటివి, మీడియా, కుటుంబం, స్వచ్ఛంద సంస్థలు ఇవన్నీ ఉంటాయి. అంటే ఇవి లాఠీలతో కాదు, ఆలోచనలతో, విలువల ద్వారా మనల్ని పాలిస్తాయంటారా? ఖచ్చితంగా. ఒక్క నిమిషం, ఇక్కడ నాకొక సందేహం వస్తోంది. మీరు పౌర సమాజం సమ్మతితో పనిచేస్తుందన్నారు కదా? అవును. కానీ స్కూల్స్లో మనం తప్పనిసరిగా యూనిఫామ్ వేసుకోవాలి, కొన్ని రూల్స్ పాటించాలి. అది ఒక రకంగా బలవంతం కదా? మరి ఆ తేడా ఏమిటి? చాలా మంచి ప్రశ్న. ఆ రెండింటి మధ్య గీత చాలా పలుచగా ఉంటుంది. స్కూల్లో యూనిఫామ్ వేసుకోకపోతే శిక్షించవచ్చు. అది రాజకీయ సమాజం యొక్క లక్షణం. అవును. కాని అసలు యూనిఫామ్ ఎందుకు వేసుకోవాలి? క్రమశిక్షణ కోసం, అందరూ సమానమని చెప్పడం కోసం. ఇలాంటి విలువలను మనకు చిన్నప్పణ్నుంచే నేర్పిస్తారు. నిజమే. దాంతో మనం ఆ నియమాన్ని బలవంతంగా కాకుండా అది మన మంచి కోసమే అని నమ్మి పాటిస్తాం. ఆ నమ్మకాన్ని కలిగించడమే పౌర సమాజం చేసే పని. అర్థమైంది. బలవంతం కంటే సమ్మతి ద్వారా పాలించడం చాలా ప్రభావవంతమైనదని, శాశ్వతమైనదని గ్రాంషీ గుర్తించారన్నమాట. సరిగ్గా అదే. అంటే
అధికారం కేవలం మనల్ని భయపెట్టడం ద్వారానే కాదు, మనచేతే దాన్ని ఒప్పుకునేలా చేయడం ద్వారా కూడా పనిచేస్తుంది. ఇక్కడే ఆయన ప్రసిద్ధ ఆధిపత్యం లేదా హెజిమొనీ అనే భావన వస్తుంది కదూ. అవును, హెజిమొనీ. అది వినడానికి కొంచెం పెద్ద పదంలా ఉన్నా అది గ్రాంషీ సిద్ధాంతానికి గుండెకాయ లాంటిది. దాని అర్థమేమిటి సింపుల్గా? సింపుల్గా చెప్పాలంటే పాలకవర్గం తమ పాలనను కేవలం బలంతో కాకుండా మేధోపరమైన మరియు నైతిక నాయకత్వం ద్వారా ఎలా నిలబెట్టుకుంటుందో వివరించేదే హెజిమనీ. అంటే ఆలోచనలతో పాలించడం. అవును, పౌన సమాజంలోని సంస్థల ద్వారా పాలకవర్గం తమ ఆలోచనలను, విలువలను సమాజం మొత్తానికి సహజమైనవి, సాధారణమైనవిగా మార్చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే కామన్ సెన్స్గా మార్చేస్తుంది. ఉదాహరణకి, కష్టపడి పనిచేస్తే ఎవరైనా పైకి రావచ్చు, లేదా ప్రస్తుత వ్యవస్థే సాధ్యమైనంత ఉత్తమమైనది వంటి నమ్మకాలను మనలో పాతుకుపోయేలా చేస్తాయన్నమాట. ఖచ్చితంగా. ఈ ఆలోచనలు పాలకవర్గానికి ప్రయోజనం చేకూర్చేవి అయినా అవి అందరి ప్రయోజనం కోసమే అని మనల్ని నమ్మిస్తాయి. కరెక్ట్. మనం చూసే సినిమాల్లో హీరో ఎప్పుడూ ఒక పేదవాడు, కష్టపడి కోటీశ్వరుడవడమే చూపిస్తారు. వేల కథల్లో ఇదే నీతి ఉంటుంది. మీడియాలో కూడా అలాంటి సక్సెస్ స్టోరీలనే ఎక్కువగా చూపిస్తారు. ఇవన్నీ చూసి చూసి వ్యవస్థలో లోపం లేదని, వ్యక్తిగత కృషే సర్వస్వమని మనం నమ్మడం మొదలుపెడతాం. నిజమే. దోపిడీకి గురవుతున్న కార్మికుడు కూడా తన సమస్యకు కారణం వ్యవస్థ కాదని, తన తలరాత లేదా తన అసమర్థత అని భావించడం మొదలుపెడతాడు. ఇదే హెజిమనీ యొక్క విజయం. అందుకే గ్రాంషీ ఆ అద్భుతమైన మాట అన్నారు కదూ. అవును, ఆధిపత్యమంటే బలవంతానికి సమ్మతి అనే కవచం తొడగడమని. వావ్! ఇది చాలా శక్తివంతమైన ఆలోచన. అసలు యుద్ధం ఫ్యాక్టరీలో కాదు, మన మెదళ్లల్లో, మన నమ్మకాలలో జరుగుతుందని ఆయన అంటున్నారు. ఇంత తెలివైన వ్యవస్థను దాన్ని ఎదుర్కోవడం సాధ్యమేనా? సాధ్యమేనని ఆయన అన్నారు. ఇక్కడే ఆయన ఒక సైనిక వ్యూహకర్తలా ఆలోచించారు. పశ్చిమ దేశాల్లో పౌర సమాజం అనేది ఒక కోట చుట్టూ ఉన్న కందకాలు, బురుజుల వంటిదని ఆయన పోల్చారు. అంటే నేరుగా కోటను, అంటే రాజ్యాన్ని ముట్టడించలేము, ముందు ఆ రక్షణ వలయాలను ఛేదించాలి. సరిగ్గా అదే. అందుకే ఆయన 2 రకాల పౌరాట వ్యూహాలను ప్రతిపాదించారు. అవేమిటి? మొదటిది వార్ ఆఫ్ మెనూవర్ లేదా చలన యుద్ధం. ఇది ప్రత్యక్ష దాడి. వేగంగా, మెరుపు దాడిలా శత్రువును ఓడించడం. 1917 రష్యన్ విప్లవంలాగా? ఖచ్చితంగా. అప్పటి రష్యాలో పౌర సమాజం చాలా బలహీనంగా, అభివృద్ధి చెందకుండా ఉంది. అందుకే బోల్షెవికులు నేరుగా రాజభవనాన్ని ముట్టడించి అధికారాన్ని చేజికించుకోగలిగారు. అక్కడ కోట ఉంది, కాని దాని చుట్టూ పెద్దగా రక్షణ వలయాలు లేవు. కాని పశ్చిమ దేశాల్లో పరిస్థితి పూర్తిగా భిన్నం. అక్కడ పౌర సమాజం చాలా బలంగా, సంక్లిష్టంగా ఉంటుంది. మీడియా, యూనివర్సిటీలు, చర్చిలు అన్నీ బలంగా పాతుకుపోయి ఉంటాయి. అవునో, అవన్నీ రాజ్యానికి రక్షణ కవచాల్లా పనిచేస్తాయి. అలాంటి చోట ఈ మెరుపుదాడి పనిచేయదు. అందుకే అలాంటి చోట్ల రెండో వ్యూహం అవసరమని గ్రాంషీ అన్నారు. అదే వార్ ఆఫ్ పొజిషన్ లేదా స్థానయుద్ధం. కరెక్ట్. ఇదొక సుదీర్ఘమైన, నెమ్మదైన పోరాటం. ఇది గెరిల్లా యుద్ధం లాంటిది. కాని ఇది అడవుల్లో కాదు, సమాజంలోని సాంస్కృతిక క్షేత్రాల్లో జరుగుతుంది. అంటే ఇక్కడ తక్షణ లక్ష్యం రాజ్యాన్ని కూల్చడం కాదనమాట. కాదు, ముందుగా పౌర సమాజంలోని కీలక స్థానాలను గెలవడం. మీడియా, విద్య, కళలు, సంస్కృతి వంటి రంగాలలో పాలకవర్గ ఆలోచనలకు వ్యతిరేకంగా ఒక భావజాల పోరాటం చేయాలి. వాళ్ల కామన్ సెన్స్ స్థానంలో ఒక కొత్త, ప్రత్యామ్నాయమైన కామన్ సెన్స్ను నిర్మించాలి. సరిగ్గా చెప్పారు. దీన్నే ఆయన ప్రతి ఆధిపత్యం లేదా కౌంటర్ హెజిమోనీ అని పిలిచారు. ఒక పెద్ద కోటను ముట్టడించడం లాంటిది అన్నారు కదా? అవును. మీరు నేరుగా గోడలు బద్దలు కొట్టలేరు. ముందుగా కోటకి నీళ్లు, ఆహారం సరఫరా చేసే మార్గాలను మూసేయాలి. కోట లోపల ఉన్న సైనికుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలి. నెమ్మదిగా ఒక్కొక్క రక్షణ వలయాన్ని ఛేదించాలి. అలాగే కార్మిక వర్గం కూడా తమ స్వంత ప్రత్యామ్నాయ భావజాలాన్ని, సంస్కృతిని, సంస్థలను నిర్మించుకోవాలి. అవును. రాజ్యాధికారాన్ని చేపట్టే ముందే కొత్త వ్యవస్థ కోసం ప్రజల సమ్మతిని నిర్మించాలి. మరి ఈ సుదీర్ఘమైన వార్ ఆఫ్ పొజిషన్కు నాయకత్వం వహించేదెవరు? ఈ భావజాల యుద్ధంలో సైనికులెవరు? ఇక్కడే మేధావుల పాత్ర గురించి గ్రాంషీ ప్రత్యేకంగా మాట్లాడారు కదూ? నిజమే.
ఆయన దృష్టిలో మేధావులు అంటే కేవలం పుస్తకాలు చదివి ఏకాంతంగా ఆలోచించేవాళ్లు కాదు. వాళ్ళు ఆధిపత్యాన్ని నిర్మించడంలో లేదా కూల్చడంలో కీలకమైన ఏజెంట్లు. ఆయన వాళ్ళని 2 రకాలుగా విభజించారు. అవును. మొదటి రకం సాంప్రదాయ మేధావులు. వీరు పురోహితులు, తత్వవేత్తలు, కళాకారులు, శాస్త్రవేత్తలు వంటివారు. వీరు తరతరాలుగా వస్తున్నవారు. తాము ఏ వర్గానికి చెందని వాళ్లమని, తటస్థంగా ఉంటామని చెప్పుకుంటారు. కాని పరోక్షంగా తమ రచనలు, ఆలోచనల ద్వారా యథాతథ స్థితిని అంటే ప్రస్తుత పాలకవర్గ ఆధిపత్యాన్ని సమర్థిస్తారు. ఇక 2వ రకం ఆయన ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చింది సేంద్రియ మేధావులు, ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్. అవును, పేర్లోనే ఉంది. వీరు ఒక నిర్దిష్ట సామాజిక వర్గం నుండి సేంద్రియంగా అంటే సహజంగా పుట్టుకొస్తారు. ఒక ఉదాహరణ చెప్పగలరా? ఉదాహరణకు సిలికాన్ వ్యాలీనే తీసుకుందాం. అక్కడి స్టార్టప్ వ్యవస్థను నడపడానికి, దాన్ని సమర్థించడానికి వెంచర్ క్యాపిటలిస్టులు, కోడర్లు, ప్రాడక్ట్ మేనేజర్లు, టెక్ జర్నలిస్టులు వచ్చారు. వాళ్ళు ఆ వ్యవస్థలో పుట్టి దాని భాష మాట్లాడుతూ దాని విలువలను ప్రచారం చేస్తారు. అంటే ప్రపంచాన్ని మార్చండి లాంటివి. ఖచ్చితంగా. వాళ్లే ఆ ప్రపంచానికి సేంద్రియ మేధావులు. అలాగే కార్మిక వర్గం కూడా తమ ప్రతి ఆధిపత్యాన్ని నిర్మించడానికి తమలో నుంచే నాయకులను, ఆలోచనాపరులను, కళాకారులను, ఆర్గనైజర్లను సృష్టించుకోవాలని గ్రాంషీ అన్నారు. కాబట్టి ఈ సేంద్రియ మేధావులను సంఘటితం చేసి వార్ ఆఫ్ పొజిషన్ను ఒక వ్యూహం ప్రకారం ఎవరు నడిపిస్తారు? ఆ జనరల్ ఎవరు? దానికి గ్రాంషీ చెప్పిన సమాధానం రాజకీయ పార్టీ. మాకియావెల్లీ యొక్క ప్రసిద్ధ గ్రంథం ది ప్రిన్స్ నుండి ప్రేరణ పొంది గ్రాంషీ కమ్యూనిస్ట్ పార్టీని ఆధునిక యువరాజు అని పిలిచాడు. ది మోడర్న్ ప్రిన్స్. అది ఒక వ్యక్తి కాదు, ఒక సామూహిక శక్తి. అవును. ఈ పార్టీయే ఒక సామూహిక మేధావిగా పనిచేసి విభిన్న వర్గాలను ఏకం చేసి ఈ దీర్ఘకాలిక భావజాల యుద్ధానికి నాయకత్వం వహించాలని ఆయన అన్నాడు. ఇదంతా వింటుంటే 100 ఏళ్ల క్రితం జైల్లో రాసినప్పటికీ ఈ ఆలోచనలు నేటి సమాజానికి అద్దం పడుతున్నట్టున్నాయి. నిస్సందేహంగా. ఉదాహరణకు మీడియాలో కొన్ని వార్తలను పదే పదే చూపించడం, మరికొన్నింటిని పూర్తిగా విస్మరించడం, లేదా పాఠశాలల్లో చరిత్ర పాఠ్యాంశాలపై జరిగే చర్చలు, ఇవన్నీ గ్రాంషీ చెప్పిన వార్ ఆఫ్ పొజిషన్లో భాగమే కదా? ఖచ్చితంగా. ఇవన్నీ ఆధునిక వార్ ఆఫ్ పొజిషన్కు చక్కటి ఉదాహరణలు. ఇంకా చెప్పాలంటే ఈరోజు సోషల్ మీడియా అనేది హెజిమోనీకి అతిపెద్ద ప్రయోగశాల. ఎలా? ఏది ట్రెండింగ్లో ఉండాలి, ఏ అభిప్రాయాలు సరైనవి, ఏవి కావు అనేది అల్గోరిథంలు మరియు ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా నిర్ణయించబడుతోంది. మనకు తెలియకుండానే మన అభిప్రాయాలు, మన ఇష్టాయిష్టాలు రూపొందించబడుతున్నాయి. ఇది సమ్మతిని నిర్మించే ఒక అధునాతన యంత్రాంగం. అయితే ఆయన సిద్ధాంతాలపై కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి కదా. ఈ వార్ ఆఫ్ పొజిషన్ అనేది చాలా నెమ్మదైన ప్రక్రియ అని. అవును. దాని ఫలితాలు రావడానికి దశాబ్దాలు, శతాబ్దాలు కూడా పట్టవచ్చనంటారు. తక్షణ మార్పు కోరుకునేవారికిది నిరాశ కలిగించవచ్చు. అలాగే ఆయన సిద్ధాంతాలు నిరంకుశ పాలనలకు అంతగా వర్తించవని కూడా అంటారు. నిజమే. ఎందుకంటే ఉత్తర కొరియా వంటి దేశాల్లో సమ్మతికి ఆస్కారమే లేదు. అక్కడ కేవలం నగ్నమైన బలవంతం మాత్రమే ఉంటుంది. అక్కడ పౌర సమాజం దాదాపుగా శూన్యం. అయినప్పటికీ ఆయన ఆలోచనల ప్రాముఖ్యత తగ్గలేదు. అస్సలు తగ్గలేదు. ఆధునిక ప్రజాస్వామ్య దేశాల్లో అధికారమనేది కేవలం బలం లేదా కేవలం సమ్మతి కాదు. అది ఈ రెండింటి సంక్లిష్టమైన మిశ్రమం. ఆ విషయాన్ని గుర్తించడమే ఆయన గొప్పతనం. మరియు రాజకీయ మార్పుల ఆలోచనల కోసం, సంస్కృతి కోసం జరిగే పోరాటం ఎంత కీలకమో ఆయన మనకు చూపించారు. కరెక్ట్. కాబట్టి ఈ సుదీర్ఘ చర్చ సారాంశమేమిటి? ఆంటోనియో గ్రాంషీ అధికారాన్ని చూడ్డానికి మనకొక కొత్త జత కళ్ళని ఇచ్చారు. అధికారం కేవలం పార్లమెంట్లోనూ, పోలీస్ స్టేషన్లోనో లేదు. అది మన పాఠశాలలు, మన వార్తాపత్రికలు, మన సినిమాలు, చివరికి మన కుటుంబాలలో కూడా ఉంది. అది మన ఆలోచనా విధానాన్ని రూపొందించే ఒక నిరంతర సాంస్కృతిక మరియు భావజాల యుద్ధం. నిజమైన శాశ్వతమైన మార్పు తీసుకురావాలంటే కేవలం ప్రభుత్వాన్ని మార్చడం సరిపోదని ఆయన మనకు చూపించారు. అంతకంటే ముందు ప్రజల హృదయాలను మరియు మనసులను గెలుచుకోవాలి. ఒక కొత్త ప్రపంచ దృష్టికోణానికి వారి సమ్మతిని పొందాలి. వార్ ఆఫ్ పొజిషన్ అనేది ఒక దీర్ఘకాలిక, ఓపికతో ఆడాల్సిన చదరంగం లాంటిది. అవును. వినేవారి కోసం ఒక చివరి ఆలోచనతో ముగిద్దాం. గ్రాంషీ తన కాలంలోని కమ్యూనిస్ట్ పార్టీని ప్రతి ఆధిపత్యాన్ని నిర్మించే ఆధునిక యువరాజుగా, సామూహిక మేధావిగా వర్ణించారు. కాని మనమిప్పుడు పూర్తిగా భిన్నమైన యుగంలో ఉన్నాం. అధికారిక పార్టీల పట్ల విధేయత తగ్గుతోంది. ఇంటర్నెట్, సోషల్ మీడియా ద్వారా వికేంద్రీకృత ఉద్యమాలు పుట్టుకొస్తున్నాయి.
ఈ నేపథ్యంలో నేటి ఆధునిక యువరాజు ఎలా ఉండవచ్చు? మన కాలంలోని ఆధిపత్య ఆలోచనను సవాలు చేయటానికి సామూహిక మేధావిగా ఏది పనిచేస్తుంది? అది ఒక ఆన్లైన్ కమ్యూనిటీనా, బ్లాక్ లైవ్స్ మ్యాటర్ వంటి సామాజిక ఉద్యమమా, లేక మరేదైననా? ఈ ప్రశ్నతో ఈరోజు మన విశ్లేషణను ముగిద్దాం.